కుప్పం బాబు అడ్డా అన్నాం అనుకోండి, వెంటనే ఆయన ఏమన్నా రాసి ఇచ్చేశారా అంటారు. అలాగే జగన్ది పులివెందులు కాదు కడప జగన్ అడ్డా అన్నాం అనుకోండి, ఆయనకి రాసి ఇచ్చారంట. మళ్ళీ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నాం అనుకోండి, రాసి ఇచ్చారంటారు. ఇది ఎవరు ప్రత్యర్థులు అంటుంటారు. బట్ వాళ్ళ పార్టీ వాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా, చంద్రబాబు గారి తాలూకా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తాలూకా, కుప్పం తాలూకా, ఇట్లాంటి వీళ్ళు రాసుకుంటుంటారు. కాబట్టి ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళదే. తాజాగా పవన్ కళ్యాణ్ కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాగా పిలుచుకునేటటువంటి నేపథ్యంలో, అది ఒకప్పుడు కడప అంటే జగన్ అనే పేరు గుర్తుకొస్తుంది, ఇప్పుడు అది డివిజనే చేసుకున్నాడు. ఉమ్మడి కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక రెవెన్యూ సదస్సులు చేపట్టబోతుంటే ఈ నెల 21న ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లిలో నిర్వహించే సదస్సుకి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్కి ఈ విషయం మీద సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన పవన్ పర్యటన మీద జిల్లా అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. అక్కడ ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, రైల్వే కోడూరు వాస్తవంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నప్పుడు ఇప్పుడు అట్లా లేదు. సేమ్ టైం కాకపోతే ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ తాతగారికి సంబంధించినటువంటిది, కానీ అదంతా అక్కడ కంచుకోట లాంటిదే. ఈ దఫానే రైల్వే కోడూరు ఇటు పక్కకి మారినటువంటి పరిస్థితి ఉంది.